యువర్ ఆనర్, బోస్ నేరస్తుడు కాదన్నదే సార్ నా వాదన. నేరం ఆరోపించబడ్డ బోస్ ని విచారించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఒక వ్యక్తి మంచివాడు కావడానికి, చెడ్డవాడుగా మారడానికి అతను పెరిగిన వాతావరణమే కారణం. అది మీరే ఒప్పుకున్నారు. బోస్ పెరిగిన పరిస్థితులు ఏమిటి? అతని పసి మనసును కొంచెం అర్థం చేసుకోండి. తల్లి తండ్రి లేరు, అతను ఒక అనాథ. ప్రేమాభిమానాలు చూపించడానికి అతనికంటూ ఎవరూ లేరు. బోస్ కి మంచి చెడు చెప్పేవాళ్లు ఎవరూ లేనందువల్లనే అతను తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. బోసు మంచివాడని నేను చెప్పడం లేదు, అలాగని మార్చలేనంత చెడ్డవాడు కాడు. బోస్ కి కావాల్సింది అతను మారడానికి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని ఇవ్వమని కోర్టు వారిని కోరుతున్నాను. బోస్ మారడానికి ఈ కోర్టు ఇంతకు ముందే 3 సార్లు అవకాశం ఇచ్చింది అనుకుంటాను. 3 సార్లా 4 సార్లు? 4 సార్లు. 5 సార్లమ్మా, అబద్ధం చెప్తున్నాడు. ఎన్నిసార్లు అవకాశం ఇవ్వబడింది అన్నది ఇప్పుడు సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే, అతని మీద నమ్మకం ఉందా లేదా అన్నదే. ఆ నమ్మకం నాకుంది. బోస్ కి 4 సార్లు కోర్టు అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అతనికి ఇప్పుడు ఇచ్చే అవకాశం వల్ల అతను ఖచ్చితంగా మారతాడని నేను నమ్ముతున్నాను. కనుక బోస్ ని క్షమించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాస్ మొదలెట్టాడు, నువ్వు మొదలెట్టు. అన్ని పెన్షన్ కేసులు డబ్బులుండవు. వీడు ఓకే, టెస్ట్ చేసి చూద్దాం. లెక్కడు ఎంత ఒకటి పేపర్ విజిటింగ్ కార్డులో ఉన్నా. మీ పర్సా? థ్యాంక్ యూ సార్. ఉన్న డబ్బంతా ఆమదం కొనే స్థలకు పట్టించావా? మీరు ఇంత కష్టపడి ఎవరి కోసం ఇలా వాదిస్తున్నారు? అతను నిజంగా మారుతాడని నాకు అనిపించడం లేదు. అందువల్ల ఈసారి బోస్ 250 రూపాయలు జరిమానా కట్టవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని కోర్టుకు రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను. అందుకని కద్దరు పంచా కద్దర్లా వేసుకుంటామంటారా? ఏదడిగినా సమాధానం రెడీగా ఉంచుకుంటాం. జడ్జి చెప్పింది గుర్తుందిగా? ఇక మీదట కోర్టుకు రాకుండా చూసుకో. అవును, పెద్ద జడ్జి సుత్తితో 2 దెబ్బలు కొట్టి సింపుల్ గా 250 రూపాయలు జరిమానా కట్టమని చెప్పాడు. దానికోసం నేను ఎంత కష్టపడుతున్నానో అతనికే తెలుసు. కానిస్టేబుల్ ని చెయ్యెత్తి కొట్టడం తెలుసు, ఫైన్ కట్టడానికి అంత ఫీల్ అవుతున్నావా? మీకు తెలియదు మేడం, ఆ పోలీస్ మన దగ్గరే మామూలు అడుగుతున్నాడు. ఇవ్వనంటే బెదిరిస్తున్నాడు మన దగ్గరే. అందుకనే నా స్టైల్లో 2 ఇచ్చాను. పంచ్, 4-5 పంచులు ఫినిష్. ఆ తర్వాత మీ ఫీజు ఎంతో? నిన్ను నేను ఏ రోజైనా ఫీజు అడిగానా? కానీ మీరు నా కోసం వాదించారు కదా. ఇంత చెప్పాక వద్దంటే నువ్వు ఫీల్ అవుతావు. ఆత్మాభిమానం ఒకటి. నీకు ఫైన్ కట్టింది 250, నా ఫీజు 150, మొత్తం 400 ఇవ్వు. థ్యాంక్స్. బోస్, ఇక మీదట తగాదాలు గొడవలు వదిలేసి మంచివాడిగా మారిపో. నేనా? నువ్వు తలుచుకుంటే చేయగలవు. బాయ్. ఏంటి బోసు ఆవిడేదో ఆత్మాభిమానం అది ఇది అంటోంది? కాజేసిన పర్సు ఖాళీ అయింది, దాని పేరే ఆత్మాభిమానం అనుకుంటా. ఓహో, ఆదాయం పోతే దాని పేరు ఆత్మాభిమానమా? ఆ మేడం వాదించిన దానికి 200 ఇచ్చుండొచ్చా? చిచి, అది కూడా ఎక్కువ. 100 రూపాయలు ఇస్తే హ్యాపీగా తీసుకెళ్ళిపోయేది. మనం కొట్టేసి ఆడు కొట్టేసింది కదా. వదిలేయండిరా, పూలందేవి దగ్గరే 30,000 కొట్టేశారు. మన దగ్గర ఏమన్నాయి బిస్కెట్లు. థ్యాంక్స్, వస్తాం. మళ్ళీ కలుద్దాం. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన బోసు నిజంగా నిరపరాధి. సమయం సందర్భమే ఏ వ్యక్తిని నా నేరస్తుని చేస్తాయి. అవే బోసును కూడా నేరస్తుని చేసే. ఏంటా సమయం తెలీదా? సిగరెట్ తాగే సమయంలోనే బోస్ టెన్షన్ అవుతాడు. దానికి ఎందుకు టెన్షన్? సిగరెట్ దొరికి ఆపు దొరకపోతే బోసు లాంటి వాడికి టెన్షన్ రాదా ఏంటి? సరే, ఆపు దొరికితే? సిగరెట్ ఆపు దొరికాక ఫిగర్ దొరకపోతే ఇంకా టెన్షన్ కదరా. ఏదో సరదా జోకేసాను రోయ్, సీరియస్ గా తీసుకోకు. కానీ నిజంగా ఈ రోజు పద్మిని మేడం వాదనకి పడిపోయి ఆమె దగ్గర కొట్టేసిన డబ్బు ఆమెకే తిరిగి ఇచ్చాడు. ఏమంటారా? మేడం తీసుకుంటారని నేను అనుకోలేదురా. కానీ సూపర్ గా ఆర్గ్యూ చేసింది కదా. ఏరా, ఆర్గ్యుమెంట్ మాత్రమేనా సూపర్, అందం కూడా సూపరేరా. ఏం ఫిగర్ గురు. ఎవరికి ఎంత తీసుకుంటుంది? ఏరా, చెక్ తీసుకుంటుందా క్యాషా? వదిలితే క్రెడిట్ కార్డు లో పే చేసేట్టున్నావు. ఎందుకు అడుగుతున్నావు? లేదురా, ఆర్గ్యుమెంట్ కి అడిగాను. అలాంటి విషయాలు మనకు తెలియదురా. రే బోస్, ఆర్గ్యుమెంట్ డబ్బు మాత్రం ఇస్తున్నావా? ఇక నుంచి ఆ మేడం గురించి ఏమన్నా రావంటే నాకు డౌట్, మీ అన్న నీతో ఎందుకుంటలేదురా? ఎందుకు మీ అమ్మ మీ నాన్నతో ఉండడం లేదు? వీడికి ఇది కావాల్సిందేరా. ఇలా ఎంత మిగిలింది నువ్వు ఉంచుకో. మళ్ళీ బోస్ మూడ్లోకి వచ్చా. అడగాల్సిందే. ఏం కావాలి నీకు? మా అందరికి కూల్ డ్రింక్ కావాలి, పోయిస్తావా?
నవ్వేశాడు. మా అందరికీ ముందు కాలిపోయిస్తావా? ఓకే. బోసు రేపు ఖర్చుకి డబ్బులు లేవు గురు. ఎక్కడైనా కొట్టేయచ్చుగా. ఇక్కడ ఎవరి జేబుల్లోనూ పర్సులు లేవే. కొంచెం చూడు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. అదే కదా, మా బోసు కోసం మంచి నట్టు దొరవేయండిరా. మహాజనులారా, మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన సాహసాన్ని ఇప్పుడు చూడబోతున్నారు. ఒక చిన్న అగ్గిపుల్ల మన వేలికి తగిలితేనే మనం విలవిల్లాడిపోతాం. కానీ ఈ యువకుడు ఇప్పుడు మన ముందే తన ఒంటికి నిప్పంటించుకుని అంత ఎత్తు నుంచి దూకి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముచ్చెత్తబోతున్నాడు. అయ్యో పాపం చిన్న కుర్రాడిని పండించుకుంటున్నాడే. అవునవును, 60 ఏళ్ళు వచ్చి వేస్ట్ గా ఉన్నారు. వీళ్ళకి పెట్టాలి నిప్పు. నీ పెళ్ళానికి పెట్టరా నిప్పేదో. నీ కూతురు నీకు చెయ్యి, నీకు పెడతా. నన్ను దాన్ని చేసుకోరా. మీ అన్నయ్య నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఎంత 40,000 అండి. ప్రతిసారి చెప్పి పంపితేనే డబ్బు తీసుకొస్తావా? ఇంకెప్పుడు అలా జరగదండి. లెక్క చూసి చెప్తాను అంతవరకు. అలాగే సార్. వేణు, 40,000 లెక్క చూసుకో. బాలా, ఆట ఎలా జరుగుతుంది? మన కుర్రాళ్ళు గెలుస్తారా? గెలుస్తారు. వాడు శంకర్ కదా భలే కొడుతున్నాడే. కొట్టడమా, అదరు కొట్టేస్తున్నాడు. పోయినసారి బెంగళూరు టీం ని తుక్కు రేగొట్టేశాడు కదా. తర్వాత మ్యాచ్ ఎవరితో ఆడుతున్నాడు? జిమ్ఖానా క్లబ్ వాళ్ళతో. నువ్వు పని చేయి, ఆ జింఖానా క్లబ్ మీద 1 లక్ష రూపాయలు పందెం కట్టు. తర్వాత ఆ ప్లేయర్ బ్యాట్స్మెన్ శంకర్ కి ఒక లెటర్ రాయి. ఆ లెటర్ లో ఎలా 1 ఓవర్లోనే 2 ఓవర్లా? ఒకే ఓవర్లో అవుట్ అవ్వాలన్నా. వాడికి 1 ఓవర్లోనే అవుట్ అవ్వాలని లెటర్ రాసి ఓడినందుకు 10,000 రూపాయలు ఇద్దాం. ఇలా చూడన్నా, మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే వాడు లొంగడు. వాడు ఆట కోసం ప్రాణమైనా ఇస్తాడు. రే, మాట్లాడకుండా నేను చెప్పినట్టు వాడికి లెటర్ రాయిరా. అన్నా, బోస్ వచ్చాడన్నా. రాయ్. బోస్ మైక్ టైసన్. అన్నయ్య పిలిస్తేనే వస్తావా? బాక్సింగ్ చేద్దామా? చాలా రోజులైంది బాక్సింగ్ చేసి. వస్తావా? ఓ రౌండ్. కమాన్ కమాన్, కొట్రా కొట్రా నన్ను. కమాన్ కొట్రా బోస్. ఏంటి వయసు అయిపోయింది అనుకుంటున్నావా? కొట్రా. కమాన్ పంచ్ మీ. కమాన్ కొట్రా. బోస్ మీద చెయ్యిస్తావా? గాడిద. వాడు మనవాడరా. నీ బాక్సింగ్ స్టైల్ బాగుంది బాస్. లైఫ్ లో నన్ను ఎవడేలా కొట్టలేదు తెలుసా? సుబ్రాజ్ వాడు చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? నువ్వు దెబ్బలు తిని చూడు, అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ మ్యాన్. ఏంటని రమ్మనమాట? సుబ్రాజ్ నిన్ను నేనే ఒక విషయం కోసం రమ్మనరా. నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. మహారాణిపేటలో ఒక క్రికెటర్ ఉన్నాడు, వాడి పేరు శంకర్. అతనికి ఈ లెటర్ ఇచ్చి ఈ లెటర్ లో ఏం రాసిందో అలా చేయమని చెప్పు. ముందు మర్యాదగా చెప్పి చూడు. కుదరదని ఏమైనా మొండికేస్తే అప్పుడు నీ స్టైల్లో 2 పంచులు ఇవ్వు. జాగ్రత్త బాస్, నన్ను కొట్టినట్టు వాడిని కొట్టకో, చస్తాడు. అందులో ఏం రాసింది? దాని గురించి నీకెందుకు? ఇది అతనికి ఇవ్వాలి కదా, అందుకని ఏం రాసిందో తెలుసుకోవాలని. ఇందులో మీ అన్న రఘుకి శంకర్ వాళ్ళ అమ్మకి పెళ్లి జరగబోతోందని రాసింది.
నీకు ఈ పని చేయడం ఇష్టమా లేదా? ఇష్టమే. మరి చెయ్యి, అనవసరం ఎందుకు ప్రశ్నలు వేస్తావు? నువ్వు లాయర్వా? శుభరాజ్, నందు లెక్క సరిగ్గా లేదు. బాస్, నేను తప్పు చేయలేదు బాస్. నేను డబ్బుకు లొంగలేదు బాస్. నేను చెప్పింది నమ్మండి బాస్. వసూలైంది అంతే బాస్. ఆ డబ్బును అలాగే తీసుకొచ్చాను బాస్. బాస్, నన్ను ఏం చేయకండి బాస్. డబ్బు ఇవ్వను, ఏం చేస్తారంటున్నాడు? ఏరా పనికి మాలి నా కొడక, ఈ శోభరాజ్ దగ్గర నీ తెలివి చూపిస్తున్నావా? చెప్పండి బాస్. ఈ శోభరాజుని మోసం చేసిన వాడెవడు ప్రాణాలతో ఉండడని తెలిసి నన్నే మోసం చేస్తావా? ఈ విధవ డబ్బు కావాలని అడుగుంటే నేనే ఇచ్చేవాడిగా. అడిగినప్పుడు అడిగింది ఇవ్వలేదా? ఎవరికేమైనా తక్కువ చేశానా? చూస్తారని చెప్పండి రా. అందరినీ బిడ్డలా చూసుకుంటున్నానుగా. ఇంత చేసా నన్నే మోసం చేస్తా. తీసుకెళ్ళండి రా. మళ్ళీ వీడి ఏరియాలో కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా లెక్క చూసుకో. ఈ కంప్యూటర్ డబ్బా ఏ తప్పు జరిగినా కరెక్ట్ గా చూపిస్తుంది. మనుషుల మోసం చేయదు. కావాలంటే ఇంకో 4 డబ్బాలు కొనిపెట్టుకోరు. ఏ బోస్, మీ అన్నయ్య బుద్ధి నా బలం ఒకటయ్యే కదా. ఈ సిటీనే కొన్నాళ్ళకి నా పాకెట్లో పెట్టుకుంటాను చూడు. బోస్, నువ్వు కేవలం బాక్సింగ్ అనే టైం వేస్ట్ చేయడం కంటే కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే రేపు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏ రఘు, వాడేం టైం వేస్ట్ చేయడం లేదు. బాక్సింగ్ లో ఏదో రోజు గొప్పవాడు అవుతాడు. నువ్వు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయ బాస్. ముందు నువ్వు ఆ క్రికెట్ ప్లేయర్ శంకర్ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసా. వెంటనే వెళ్ళు. నేను వస్తానయ్యా. బోస్, ఏంటనయ్యా? ఇదిగో ఖర్చులు కొంచెం. వస్తాను. ఓకే. మగధీరా నన్నే చేకొనరా, నా పైట ఎగరవేయు సమయమేదిరా. మగధీరా ధీరా. ఏ కెప్టెన్, ప్రాక్టీస్ అది ఎలా ఉంది? ఎవరు? నేను అంపైర్ని, వచ్చి చూడు. ఎవరు నువ్వు? మగాణ్ణి. ఏంటిది? విప్పి చూడు బస్సు. మగధీరా నన్నే చేకొనరా. ఏంటి బెదిరిస్తున్నావా? ఆగు బస్సు, కూల్ కూల్. ఇలాంటివి నా దగ్గర పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళు. ఓకే, నీ దగ్గర 700 రూపాయలు ఉందా? ఇది ఎవడో తెలుసా? టైగర్ బాంబ్. బెణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ పనికొస్తుంది. ఓకే. ఓ సారీ బాస్. ఒప్పుకో బాస్. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటావా లేదా? చెప్పు. నువ్వు ఇలా రావు దారికి. ఇలా చూడు, క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. చూడు. వద్దు, పగలగొట్టద్దు. ఒప్పుకుంటాను. ఆల్ అవుట్ ఫర్ నో లాస్. ఈ ఏడుపు ముందే ఆడవచ్చుగా. ఇప్పుడు ఈ టైగర్ బాబు నీకు అవసరం. ఫ్రీ. ఏ మ్యాన్, అలా పడిపోయావే? ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయావు కదా. నీ ముఖం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. మొత్తం మస్ అయిపోయింది. నీకు సిగ్గుగా లేదు? పిల్లాడా, నా నదులు. ఎవరైనా మగాళ్ళుంటే కాపాడండి ప్లీజ్. అయ్యో, నన్ను బాగా షేమ్ చేసేసావు కదరా. అయ్యో. చార్లీ, చార్లీ, ఇలా చూడు. ఆ మగపిల్లాడు నన్ను అవమానం చేశాడు. వాట్ ఎ షేమ్. ఓ గాడ్, మనం దీనికి ప్రతీకారం చేయాలి. ఒక్కొక్కడుగా వస్తారా?
మొత్తం అందరూ వస్తారా? చార్లీ చార్లీ చార్లీ. నీకు నేను ఒక్కడే చాలురా. రా. వాడి వందలకి చార్లీ చంపేసే. ఇంకా మన లెక్క తీరలేదు, తీర్చుకుందాం. ధైర్యం ఉందా? డైరెక్ట్ ఫైట్కి వస్తావా? వదలే చార్లీ, అది అతని వల్ల కాదు. ఏయ్ చార్లీ చాప్లిన్, ఎక్కడికి రావాలో చెప్పు. 9:30 గంటలకి వాల్టర్ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఏంట్రా వీడు ఇలా చేశాడు? వాడు పిలిచాడని వీడు వచ్చాడమే. వాడు బాగా హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పుడో రాలేదు చూసావా? డైరెక్ట్ ఫైట్ రమ్మని చెప్పాడుగా. ఫైట్ చేసే ఏరియానా ఇది? అదే కదా, పొద్దున్న 5 గంటల నుంచి నోట్లో చుట్టా చేతిలో చెంబు పట్టు కూర్చున్న ఏరియా కదా ఇది. రైల్వే ట్రాక్ మొత్తం అంతా అదే. వాడు చెప్తే మమ్మల్ని తీసుకొస్తావా? బీరు కొట్టిస్తానని ఆశ పెట్టాడు వీడు. అలాగే అయితే ఓయ్. ఓకే. ఇన్ని రైళ్ళు వస్తున్నాయేంట్రా? ఇంత పొట్టిగా ఉన్నారు. అవి మోటార్ బైకులు రా. బావా, ఎన్ని బైకులు చూసావా? ముందు మొత్తం టైర్లు, వెనకాల మొత్తం ఫిగర్లు. అంపైన చూసావా? చూడపోయినా మా సైట్ లో ఒరే బోసు, వాళ్ళని చంపాలని చూస్తున్నారు. ఆ మాట విను, వెళ్ళదు. మిత్రమా, నువ్వు ఏమైనా చేయగలవని మాకు తెలుసు. వీళ్ళ కోసం అది పూజ చేయాల్సిన అవసరం లేదు. రాపోదాం.
ఎక్స్ట్రా లెవెల్లో కాపించారా? ఏమైందిరా? నీకేం అవ్వలేదుగా? నాకేం కాలేదురా. థ్యాంక్స్. చాలు చాలులే. పోలీసు పదండ్రా పదండ్రా, గో గో గో. రా, బైక్ ఎక్కు. త్వరగా రా, పోలీసులు వస్తున్నారు. చూసావరా ఫిగర్ త్వరగానే మనం వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడో. ఎలాంటి ఫిగర్ దొరికితే నేను అంతే. నువ్వు తీసుకెళ్తావరా? నువ్వు తీసుకెళ్తావా? సర్లే, ఏడవరా. చలిగా ఉందా? ఓకే, ఈ జర్కిన్ తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వాచ్మెన్ లోపలికి వదలలేదు, అందుకే పై పట్టుకుని వచ్చాను. నువ్వు కొంచెం అరకుండా ఉంటావా? నేను పడిపోయేలా ఉన్నాను. అరవకు, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నోరు మూసుకో. నేను ఎప్పుడు స్టడీనే. అరవకు, వాచ్మెన్ వచ్చేస్తాడు.
నువ్వు భయపడకు, లైట్ హౌస్ ఎక్కిన వాడిని. చెయ్యవు 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 చెయ్యవు. స్లిప్ అయ్యేలా ఉన్నాను. లాగుతావా లాగుతావా? వదిలేకు, నైతే లాగు లాగు. ఇంత ఎత్తుకో, ఇలా కష్టపడి ఎందుకు వచ్చా? నా జర్కిన్ తీసుకెళ్ళడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? జర్కిన్ కోసం ఎంత హైట్ లో పడి ఉంటే ఏమయ్యేదో తెలుసా? పడిపోను. అవును, నీ పేరేమిటి? దివ్యా కృష్ణమూర్తి. అవును, నీ పేరేంటి? బోస్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎలాగో వచ్చేసాను, దిగడం ఎలాగాని ఆలోచిస్తున్నాను. దిగడానికి వేరే దారుందిలే. ఓకే. అవును, ఏం తీసుకుంటావు? లాలీపాప్. ఓకే. కూల్ డ్రింక్. గోపాల్, ఏంటమ్మా గారా? 2 కోక్ తీసుకురా. 2? నువ్వు వెళ్ళు. నీతో బైక్ లో వచ్చాడే చార్లీ, వాడెవడు? ఎందుకు? లేదు, వాడికి నీకు ఏమన్నా అంటే? ఏమన్నా అంటే ఎందుకు అడిగా? ఊరికే ఊరికే నేను బైక్ లో కూర్చోబెట్టుకుని నాకే పోజ్ ఇచ్చాడే, అందుకే. నాకు అతనికి ఏ లేదు, we're just friends. గోపాల్, గోపాల్, ఏం చేస్తున్నారు ఎంతసేపు? వాట్ వర్ యు డూయింగ్? సారీ సార్. ఏంట్రా సారీ? యూ బ్లడీ అంకుత్ ఫెలో. వెళ్ళరా, వెళ్ళి బ్రాండీ తీసుకురా. 2 glasses, 1 for me, 1 for madam. బాబాయ్, డార్లింగ్, వుడ్ యు లైక్ టు హావ్ వోడ్కా రమ్? సార్, ఎవరికి రాదే? అమ్మాయి గారికండి. మై డాటర్ ఇస్ దే. దివ్య, మీ నాన్న వచ్చిన కమాండ్ ఇయర్. నా కూతురు చాలా స్మార్ట్ తెలుసా? వచ్చిన వెంటనే నేను అమ్మ అని పిలుస్తుంది. హాయ్, ఏంట్రా అక్కడ ఆగావు? కమ్ డౌన్ నౌ. ఏంట్రా డల్ గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? భోజనం చేసావు లేదా? కమ్ కమ్ కమ్, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు మై న్యూ గర్ల్ ఫ్రెండ్. ఓకే, షీఈ్ దివ్య, మై డాటర్, అండ్ షీఈ్ షిట్. Oh, she's Mrs. Malhotra, my dear. Oh, no, darling. Madana Gopal. Mrs. of some Gopal. Hello. Hey. Hey, Divya. Say hello to her. Hello, no. Huh? Hello అని చేయిస్తుంది కదా. She's my guest. చెయ్యు. Cool down, darling. తను చిన్న పిల్లే కదా. ఇది చిన్న పిల్ల? ఎవరా నువ్వు? Who are you? అడుగుతున్నాను కదా, ఎవరా నువ్వు? డాడీ, అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే బెడ్రూమ్ లో ఏం పని? డాడీ ప్లీజ్, అతను నన్ను చూడడానికి వచ్చాడు. నేను చూడటానికి వస్తే హాల్లో కూర్చోవాలి, డ్రాయింగ్ రూమ్ లో కూర్చోవాలి, బెడ్రూమ్ లో ఏం పని? లేదంకల్, పైప్ ఎక్కి వచ్చి. షట్ అప్, యు స్కౌండ్రల్, డోంట్ ఓపెన్ యువర్ మౌత్. డాడీ స్టాప్ ఇట్, అతను తిట్టకండి, అతను నా సో ఫ్రెండ్. వాట్? దారిని పోయి అడ్డమైన వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? డాడీ ప్లీజ్. డోంట్ షౌట్, గట్టిగా అరవకు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే? Okay, okay, darling. Say sorry to Papa. కీప్ క్వైట్. నువ్వెవరో తలదూచడానికి? ఇది మా కుటుంబ సమస్య, అర్థమైందా? ఎవరిని పట్టుకుని ఎంత మాట మాట్లాడు? షీఈ్ మై గెస్ట్. No, Krishna, cool down. కొంచెం కూడా మేనర్స్ లేదు. Okay. కన్నతండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? Okay, darling. ఐ డోంట్ లైక్ దిస్. Okay, cool down. పోతావు నువ్వు? పో పో. మీ అమ్మ నేను కనిపారో చనిపోయింది. ఆ బాధ నీకు తెలియకూడదని నీ కోసం రోజుకు ఒక అమ్మని తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది తప్ప? ఇది అర్థం చేసుకోక మీ అన్న ఇంట్లో వెళ్ళిపోయాడు. నువ్వు పోతావా? వెళ్ళు. హలో, చాక్లెట్స్ కావాలా? అవును, డైలీ మీ నాన్నగారు ఇలా తాగొస్తూ ఉంటారా? డైలీ తాగేసి ఎవరో ఒక అమ్మాయితో వచ్చి ఆమెను నన్ను అమ్మ అని పిలవమంటుంటారు. ఆయన కావాలంటే ఆమె భార్య అవ్వచ్చు, కానీ నాకు అమ్మ అవుతుందో చెప్పు? నీది నాకేసే అనమాట. నేను చాలాసార్లు ఆలోచించాను,
ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు లైట్లు ఇవన్నీ చూసినప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, నువ్వు చాలా సంతోషంగా జాలీగా ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు నాలాగే నేల మీద నిల్చుని చందమామరావు అని పిలిచే కేసు అనమాట. సంతోషానికి డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు. మంచి అమ్మ నాన్న, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మంచి ఫ్రెండ్స్, వీళ్ళందరూ చూపించే ప్రేమలోనే నిజమైన సంతోషం ఉంది. ఆ సంతోషం అందరికీ దొరకదు బోస్. బయటికి వెళ్దామా? దమ్ము కొడతావా? ఏంటి ఎగతాళా? అంటే పొగ తాగిన వాళ్ళు దున్నపోతే పుట్టునంటారు కదా, అందుకే అడిగా. సరే వెలిగించివ్వు. ఈ మాట అంటావని తెలిస్తే ఆఫ్ తీసుకొచ్చి ఆధార కొట్టేసేవాడిని. ఏమన్నావు? కొడతావా నువ్వు? ఇది కొట్టి చూద్దాం, ఇది కొట్టు, ఇది కొట్టి చూద్దాం. ఎవడా నువ్వు? అప్పులతో మాట్లాడాలి. ఎందుకో? ఆ విషయం అప్పులతో చెప్తా, మీకెందుకు? మ్యాటర్ ఏంటో చెప్పరా. చెప్పనగా. ఎవర్రా అది ఈ గోల్కొండప్పులు ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నాడు? వదిలేరా. తెల్లారి గట్ల 10ంటికి వచ్చి లేపుతున్నావు, ఏం కావాలరా? ఊరికే టైం ఆడడానికి. నీ చేతికి వాచ్ ఉంది కదా? అవును. నీకు టైం చూడడం తెలుసా? తెలుసా? నీకు టైం చూడడం తెలుసు. మా వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళ చేతికి వాచీలు ఉన్నాయి, పైగా టవర్ క్లాక్ లో ఇంటర్నేషనల్ టైం సెట్ చేసి పెట్టాను. ఇవన్నీ వదిలిపెట్టి నిద్రించే సింహాన్ని లేపి మరీ టైం అడుగుతున్నావే, నీకు నీ దమ్ములు ఎక్కడి నుంచి వచ్చారా? ఊరికే టైం పాస్ గా బావా. ఆగండి ఆగండి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు నన్ను జైలుకి పంపించకుండా వదిలిపెట్టేట్లేడ్రా. ఏంట్రా అడుగుతున్నాను కదా బావా, నా టైం ఎలా ఉందో చెప్పు. నీ టైమా? కొంచెం ఆ తారు డబ్బా ముందుకు తీ. చాలా బ్యాడ్ గా ఉంది. ఎలాగా? ఇదిగో ఇలాగా. అదిగోరా అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దు గుమ్మ, డబ్బులు లేకుండా వస్తుందమ్మ. టైం ఎత్తాయి. 9, 10, 11. ఏంట్రా ఇలా వాయిస్తున్నారు? ఏంటి ఏంటి? ఏంటి పేరు? చెంపక కుట్టి. చెంప మీద కొడుతుందా? పాట పాడినందుకా? నీ ఊరు కేరళ, నీ పేరు చెంపకుట్టి, ఈ కుట్టినాయర్ కూతురు కదూ? అదే. ఏంటదే? నీళ్ళెల్లాం చేటలు కదూ? చెరిగేసేవాళ్ళు. చూడు చంపకుట్టి, మేము 24 hours ఇక్కడే పడుంటాం. నీకే అవసరం వచ్చినా సరే పిలిస్తే పలుకుతా. దక్కలదంతా ఎరా మలయాళం ఛానల్ ఓపెన్ చేశారా? మమ్ముట్టి మోహన్ లాల్ లెవెల్లో పోజులు కొట్టేస్తున్నారు. కుట్టి నువ్వు పిలిస్తే జ్ఞాన్ వరం. జ్ఞాన్ రావడం కాదు, అమ్మాయిల విషయంలో ఇరుక్కుంటే వ్యాన్ వస్తుందిరా, వ్యాను. ఏంటి ఏంటి పైపైకి వస్తున్నావు ఏంటి? నీళ్ళోడే మొహం எனக்கு ఎంతో ఇష్టం. మొహం కోసం మొహం వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే పడలేదు నేను. ముందు ఇక్కడి నుంచి పావు. ఏట్రాడు సౌండ్ ఇస్తున్నాడు? వెళ్తుందిరా. బావా ఏంటి ఈ మచ్చ ఇవిడి ఇరుకరది విడ ఇక్కడ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఇంతే కదా, పెడితే ఎందరు మాయ కృష్ణుడివి. ఏంటి దాన్ని ఎలాగైనా కవర్ చేయాలరా? దాన్ని ఫుల్ గా కవర్ చేయక తప్పదు. దాని బాడీలో ఎక్కడ ఏరియా ఓపెన్ గా ఉంది, దాని వల్ల ఈ ఏరియాలో గొడవలు జరిగినా జరగచ్చు. ఏమంటావు? నువ్వేమంటావు? ఆరి బడవల్లారా ఒక్క ఫిగర్ రాగానే మారిపోయారంట్రా. మామూలు అడితే ఎగతాళా? డబ్బులు ఇవ్వనంటారా నువ్వు? నేను ఇవ్వనురా. మా అన్నయ్య అడగకుండా 10 పైసలు కూడా ఇవ్వడం కుదరదు. నీకు పొగరా? ఇప్పుడే ఉంటారా? నువ్వెంత రౌడీజం చేసినా సరే, ఇక మీద మా అన్నయ్య చెప్పినా సరే నీకు ఇవ్వను. మామూలు ఎవడంట్రా బామ్మర్ది? పాటను నాశనం చేయండిరా. ఆపమని చెప్పరా, ఆపమని చెప్పరా. దొంగ దొంగ నా కొడుకుంటావరా? చూసుకున్నారా? దొంగ ఇది ఎప్పటి పడుకున్నావంటూ? ఏమైందిరా? ఏమైందిరా అంటే ఒప్పుకోరా, పట్టుకోరా వాడి. సార్ ఏడు సార్ ఇది? ఒక చిన్న కురాన్ని పట్టుకుని 4 కొడుతుంటే చూస్తూ కూర్చున్నారు. షూ తింటున్నాను కదా, పోరా. పెద్ద మగాడు చెప్పొచ్చాడు. పట్టుకోరా వాడి.
వాళ్ళని కొడుతున్నారన్న. నన్ను కాపాడు బాబు. నన్ను వాళ్ళని దొరికేస్తారు. నా కొరకి వాళ్ళ చేతులు తప్పించుకోలేవరా. వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు వెళ్ళరా. వదలండి, మీకే చెప్పింది వదలండి. వదలమంటుంటే ఇంకోసారి వీడి మీద చేయబడిందంటే ప్రాణం. సార్ రండి సార్, సమయానికి వచ్చారు. అలా చూడండి సార్, చూడండి సార్, వెళ్ళండి సార్, కాపాడండి సార్. వదలండ్రా వదలండ్రా, పోలీసులు కొంచెం మర్యాద ఇవ్వనరా. మామూలు ఇవ్వనన్నానని నా హోటల్ నాశనం చేశారు సార్. హోటల్ ఉంటే పెద్ద పిస్తావా? ఇక్కడ గలాట చేయడానికి వచ్చా? నన్నే బిల్లు కట్టమన్నావు కదరా. ఏమిటండి ఇది? ఒక అమాయకుల్ని రౌడీ వేసాలు కొడుతుంటే మీరు కొడుతున్నారే. మూసుకొని పోరా. కొట్టానంటనా నా మీద దౌర్జన్యం చేస్తావా? నీలాంటి వాడికి కాకి డ్రెస్ ఎందుకు? ఆ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నీ దిక్కుల తోట చెప్పుకో పోరా. సాయంకాలంలోగా మీ అన్నతో చెప్పి మామూలు కట్టకపోతే నీకు ఆ హోటల్లోని సమాధి కట్టేస్తాను. బావా వస్తా, సాయంకాలం కలుద్దాం. నొప్పిగా ఉందా? వాళ్ళు అలాగే కొడతారయ్యా. వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చి చావచ్చుగా. ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడితే దాని పేరు పిచ్చితనమా? డబ్బులు తినడానికి మనం ఎవరూ పుట్టలేదండి. మామూలు అనే పేరుతో నెలకు 30 రోజులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అందుకే మన నెత్తి మీద ఎక్కి అధికారం చెలాయిస్తూ ఏరియా నాశనం చేస్తున్నారు. బాబు, నీ సూక్తి ముక్తావళి ఆపుతావా? అవి మాట్లాడడానికి బాగుంటాయి, జీవితానికి సరిపడవు. తలనొప్పి తందాకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు చూడు, అనవసరంగా నోరు పారేసుకుని నెత్తురు కక్కుతున్నాడు. ఒరిజినల్ బ్లడ్ అయ్యా పాపం. ఆ రౌడీ వెదలు జలగలో తాగుతున్నది ఒరిజినల్ బ్లడ్డే. ఇదిగో, పోరాటం అంటేనే రక్తం వస్తుంది. మనం పోరాడకపోయినా వాళ్ళు రక్తం కళ్ళ చూస్తున్నారు. అంతకంటే హక్కుల కోసం పోరాడి రక్తం చిందించామన్న తృప్తేనే ఉంటుంది. ఎముకలు విరిగిన తర్వాత తృప్తిగా కూర్చుని ఏం పీకుతావు అనుకున్నావు? ఎముకలు విరిగిపోయినా సరే మళ్ళీ అతికించే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి ఆత్మాభిమానం పోతే మళ్ళీ రానే రాదు. మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఏమయ్యా, నువ్వు ఏ ఊరోడివి? ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ ఏరియాలోనే ఉంటున్నాను. ఐఎమ్ విక్రమ్ బోస్. వదలండి రా కుక్కపిల్లని, వదలండి, వదలండి రా. పాపం దాన్ని పట్టుకుని. ఏమైంది? ఆ కుక్కపిల్లని ఏడిపిస్తున్నారు. అలా నోర్లేని జీవాన్ని కష్టపెడితే నేను తట్టుకోలేను కదా. అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కష్టపెడితే నేను తట్టుకోలేను. రావి నష్ట పెడతాం. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రఘు. ఇంకా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి, సరేనా? అలాగే నాన్న. అయ్యోయ్యో, ఏంట్రా ఇది? ఏంటి బోసు, దెబ్బలు తగిలాయి? ఎలా? వీడా రౌడీ వేదతో గొడవ పడుంటాడు నాన్న. గొడవ పడ్డావా? ఎందుకు? వాడు మిమ్మల్ని కళ్ళద్దాలు మాస్టారు అని ఎగతాలు చేశాడు. అందుకే గొడవ పెట్టుకున్నాను. అయ్యో నా బంగారు కొండ, నేను మాస్టర్నే కదా. అవును. కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా. పెట్టుకున్నారు. మరి కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళద్దాలు మాస్టరే కదా. అదంతా నాకు తెలియదు. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళని నేను కొడతాను. అయ్యోయ్యో, అలా గొడవ పడకూడదు బాబు. రఘు, దీన్ని లోపల పెట్టి టించర్ తీసురా. అలాగే నాన్న. మూర్తి నీకంటే చిన్నపిల్లాడు, వాడితో నువ్వు గొడవ పడకూడదు. నువ్వు గొడవ పడాలంటే అక్రమాలు చేసే వాళ్ళతో గొడవ పడాలి. మీరు కూడా గొడవ పడ్డారు కదా. అవును బాబు, మేము గొడవలు పడ్డాం. మేము గొడవలు పడ్డం అంటే కొట్టుకోవడం లాంటి గొడవ కాదు. మరి ఎలాగా? ధర్నా చేసాం, సత్యాగ్రహం చేసాం, ఉద్యమం చేసాం. ఆ ఉద్యమంలో ఏం జరిగింది? ఆరిపోకిరి వెధవా, నీకెన్నిసార్లు ఈ కథ చెప్పుంటాను. చెప్పు నాన్న, చివరిసారిగా ఒక్కసారి చెప్పు నాన్న. చెప్తాను. మేమంతా ఉద్యమానికి బయలుదేరాం. ఎవరెవరో తెలుసా? నేను, కాదర్బాయ్, వెంకట్ మావయ్య, జయంతి, కుమార్, జాన్, ఇమ్రాన్, భారతి. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావే. మేమందరం కలిసి వెళ్ళామా? పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. మేము అటు ఇటు చూసి వెంకటేశ్వర గుడిలో దాక్కున్నాం. పోలీస్ వాళ్ళు గుడి మొత్తం తిరిగి తిరిగి వెతికి చూశారు. చివరికి అందరూ తప్పించుకుపోయారు. నేను మాత్రం దొరికిపోయాను. ఆ తర్వాత ఒక పోలీస్ వాడు వచ్చాడు. రై, నువ్వు మిగతా దేశభక్తుల్ని పట్టించి ఇస్తావా
లేక జీవితాంతం జైల్లో పెట్టమంటావా అని బెదిరించాడు. మీరు వాళ్ళని పట్టించారా? నేను ఆ పని చేయలేదు. నేను పెద్దవాళ్ళని అయ్యాక తెల్లవాళ్ళతో గొడవ పడతాను. తెల్లవాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది దోపిడీదారులు గూండాలే ఎక్కువయ్యారు. మన దేశ ప్రజల్ని చూడు, వాళ్ళని ఎదిరించి పోరాడకుండా దాసోహమై బ్రతుకుతున్నారు. కానీ మీరిద్దరూ వాళ్ళని ఎదిరించి పోరాడాలి. ఏంటి ఇక మీదట మీకంటే చిన్న పిల్లలతో మీరు గొడవ పడకూడదు. ఎవరా ఇద్దరు మనుషులు? అది గురు, ఒకడు ఆ హోటల్ కుర్రాడు, ఇంకొకడు ఆ సోషల్ వర్కర్ లేడు విక్రమ్. వాళ్ళని లేపే. లేదు గురు, మేము కొట్టిన దెబ్బలకి జీవితంలో మన దారికి అడ్డురాడు. కేవలం 1000 రూపాయలు మ్యాటర్ అన్నా. 1000 కాదు, 10,000 వదిలేస్తాను. నా వాళ్ళను తెలిసి కూడా మీ మీదే చేసుకున్నారే, అది పబ్లిక్ ప్లేస్ లో. వదిలేమంటావా? ఈ రోజు ఆ హోటల్ వాడు చేశాడు, రేపు ఆ టీ కొట్టు వాడు చేస్తాడు, ఆ తర్వాత అడ్డమైన కొడుకులు చేస్తారు. ఇలాగే వెళ్తే ఈ శోభరాజు పరువు ఏం కావాలరా? ఈ శోభరాజు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఐ విల్ కిల్ దోస్ బాస్. వాళ్ళను చంపకుండా వదిలిపెట్టాను. శోభరాజ్ 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 ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. మనం ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాం? ఇక్కడ మంచి కాలనీ కట్టడం కోసమేగా. దానికి తగ్గ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమంటున్నావు? రా, ఇలా చూడు. మినిస్టర్తో ఇంతకు ముందే అన్ని మాట్లాడాను. ఆయన మనం ఇచ్చే డబ్బు తీసుకొని ఈ కాంట్రాక్ట్ మనకే ఇస్తానని ఒప్పుకున్నాడు. లుక్, ఇదేగా మన ప్లాను. ఈ బిల్డింగ్ కట్టడం పూర్తి చేశావంటే 10 సంవత్సరాలు మన రౌడీసం చేసి సంపాదించే డబ్బు ఒకేసారి వస్తుంది. ఈ టైంలో నువ్వు వెళ్ళి కూనీ గీని అని పోలీసు రికార్డులో ఇరుక్కుంటే ఖచ్చితంగా మినిస్టర్ మనకు కాంట్రాక్ట్ ఇవ్వడు. తర్వాత నువ్వు పెద్ద బిల్డర్ కావాలనుకునే నీ కలంతా కేవలం కలగానే మిగిలిపోతుంది. ఇక జైలు జీవితం వద్దు శోభరాజ్, నేను చెప్పేది విను ప్లీజ్. అంటే వాళ్ళని అలాగే వదిలేయమంటావా? ప్రస్తుతానికి వదిలే, అదే మంచి పని. ఓకే, కానీ ఒకటి, ఒక అగ్గిపుల్ల రాజుకుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మనల్ని అంతం చేస్తుంది. ఏం చేస్తున్నావు? రానయ్యా, టీ పెడుతున్నా. నువ్వు తప్పుకొని పెడతావు. నేనే చేస్తానయ్యా. పాలు తీసుకురానే పెడతాను. సరే. అవును, నీ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా జరుగుతుందన్నయ్య. బోస్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పనయ్యా. మన ఏరియాలో ఈ సమాజ సేవ అంటూ తిరిగే సోషల్ వర్కర్ ఉన్నాడే, పేరు విక్రమ్. విక్రమ్ నాకు తెలుసు, నా ఫ్రెండ్, చాలా మంచివాడు. నీకు విషయం తెలుసా అన్నయ్య? వాడు మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టే ఉంటుంది. అన్యాయం ఎదిరించి పోరాడాలంటాడు, పరులకు ఉపకారం చేయాలంటాడు, ఆ తర్వాత ఆత్మాభిమానంతో బతకాలి అంటాడు. ఇంకా ఏంటేంటో అచ్చు నాన్నలాగే మాట్లాడతాడు. రే, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని మాట్లాడుతుంటావు? నీకంటే ముందు నాకు నాన్న గురించి తెలుసు. ఒకరోజు వరంగల్ నుంచి ఒక అతను నుంచి వెళ్ళాడు. అతని పేరేంటి? భరత్. భరత్ ఏం చెప్పి వెళ్ళాడు విన్నావుగా? దయచేసి నాన్న గురించి నాతో మాట్లాడుకో, నాకు మూడౌట్ అవుతుంది. అతనేం తప్పుగా అనలేదు. ఎందుకని ఎప్పుడు నాన్న గురించి తప్పుగా మాట్లాడతావు? నువ్వు అనుకునేలాంటి వాడేం కాదు మన నాన్న. కోపడుకో. బోస్, మన శోభరాజు లేడు, అతనికి వ్యతిరేకంగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు. అదేమిటో నువ్వు వెళ్ళి చూసి చెప్పు. నాకు ఈ గుడచర ఉద్యోగం అక్కర్లేదు. నువ్వు నా కోసం చేస్తున్న పర్సనల్ హెల్ప్ అనుకోరా ఏంటి? ఇదిగో ఖర్చులు కొంచెం తీసుకోరా. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, వాడంతా చూద్దాం రండి అంటే కేవలం 7-8 మంది వచ్చారు. ఏంట్రా ఇది? పెన్షన్ కేసులన్నీ ఓ చోట సెటిల్ అయ్యి ఏదో చెట్టు కింద పంచాయతీలో ఉంది. డెవలప్ అయ్యారా వీళ్ళు? ఇంతకుముందు రావి చెట్టు కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే సెటప్ అయ్యారు. కరెక్ట్. చూడండి, ఏదో మాట్లాడతారు కదా అని వచ్చినాం. శోభరాజు గురించి మాట్లాడేది తెలుసుంటే వచ్చి ఉన్నాం. నాకు మందులో కూడా శోభరాజుని ఎదిరించడానికి ధైర్యం లేదు. రేపు నా భార్య విధమైందంటే నా పెళ్ళం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఆడు చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. నేను బిజీగా నేను చూసుకుంటాలే. మీరందరూ ప్రతిరోజు రక్తం ధారపోసి సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులు మామూలు పేరుతో ఎవడో లాక్కుపోకుండా అడ్డుకోవడానికి ఈ పోరాటం. ఇలా చూడండి, ఇలా చూడండి. మన లాయర్ పద్మన్ గారితో మాట్లాడి రిపోర్ట్ రెడీ చేశాను.
దయచేసి ఒకే ఒక సంతకం పెట్టండి. ఆ శోభరాజు ఇప్పుడే విరగడైపోతుంది. మేము సంతకం పెడితే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? ఒరిస్సా తుఫాలో లక్షల మంది పోయారు. గ్యారంటీ కావాలట. 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం. ఆ శోభరాజుకు భయపడి రోజు చస్తూ బతికే కంటే అన్యాయాన్ని ఎదిరించి చావడం బెటర్. మొత్తానికి మమ్మల్ని చంపడానికే కంకణం కట్టుకున్నారన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రాణాలతో ఉన్నారా? చస్తూ బతుకుతున్నారు. దయచేసి స్వార్థం చూసుకోకండి. ఈ రోజు నుంచి పోరాడండి. హలో బాస్. బోస్ ఏమిటక్కడున్నావు? ముందుకురా. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏ బోస్ కూడా ఏ రేవడగా? వీళ్ళన్నా రఘు ఉన్నాడే, శోభరాజుకి చెంచగాడు. మా అన్నయ్య గురించి ఏమన్నా అన్నావంటే పొడి చేస్తాను. అబ్బులు బోస్కు వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ప్రేమ గురించి నువ్వు మాట్లాడకరా. 5 రూపాయలు ఇవ్వలేదని మీ అన్నయ్య చెవి కొడుకున్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందులో ఒక్క సంతకం పెట్టండి. సంతకం పెట్టారంటే ఆ శోభరాజు అంతా చూడొచ్చు. ప్లీజ్ ఒక్క సంతకం దయచేసి ఎవరైనా పెట్టండి. నేను పెడతాను సార్. గుడ్. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. అవినాష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కూర్చోరా. వదులు, నాకు తెలిసే పెడుతున్నాను. అనవసర విషయాలని మనకు వద్దురా. అన్నయ్య ఏంటి అనవసరం? ఆయనకి మాత్రం అవసరం, మనకు అవసరంగా చెప్తున్నారు. అర్థం చేసి నేనున్నాను, భయపడకు. వాడుంటాడు, సంతకం పెడితే వీడుంటాడని. ఒరే నా మాట వినరా బాబు. మనం లేని వాళ్ళం, తలంచుకునే బతకాలి. లేని వాళ్ళైతే పిరికి వాళ్ళగా బతకాలా? పెద్ద కవిత చెప్తున్నారా? హలో, ఎవరా రాణి వచ్చేది? తమాషాలా? వెళ్ళకండి ప్లీజ్. నేను చెప్పేది పట్టుకుంటే బీర్ తాగి పట్టుకోండి. నా మాట వినండి. వెళ్ళిపోకండి ప్లీజ్. నా మాట వినండి. అన్నయ్య ప్లీజ్ మాత్రం వదిలేసి మనం వెళ్దాం. అటు ఇటెళ్దాం. చూడు, నేను ఇలాగ మాట్లాడాను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు వెళుతున్నది రాంగ్ రూట్. ఇది నీకు అనవసరమైన మ్యాటర్. నాకు సంబంధించి నేను సరైన రూట్ లోనే వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నీ మాటలు విని ఆ శోభరా చెడ్డ పనులు చేయడం మానేస్తాడా? నీ విషయం వాడికి తెలిసింది, ముందు నిన్ను లేపేస్తాడు. జాగ్రత్త. ప్రాణం గురించి నాకు భయం లేదు బాస్. భయపడకొద్ది వాడు రెచ్చిపోతున్నాడు. వాడిని ఎదిరించే ధైర్యం లేక అందరూ చస్తూ బతుకున్నారు. హలో, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు? ఈ ఏరియా వాళ్ళ కోసమా? ఒక్క రాయి పడినందుకే వెనక ముందు ఆలోచించకుండా అందరూ పారిపోయారు. రేపు నీకు శోభరాజ్ వల్ల ఏదైనా అపాయం ఏర్పడిందనుకో, ఎవ్వరు నీ కోసం రారు. చెప్తున్నా. నన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు. అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి అంతే. నువ్వేంటో నాకు తెలియదు. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరైనా నా జోలికి వస్తే వదలను. బాగుంది, కానీ నీలా నేను ఉండలేను బాస్. పుట్టేం బతికం చచ్చామనేది కాదు జీవితం. అద్దాన్ని చూసేప్పుడు మన మొహాన్ని మనమే చూసి సిగ్గుపడేలా ఉండకూడదు. ఇదే బస్సు నీతో వచ్చిన గొడవ. ఏదో ఒక నీతి బదులు చెప్తావు, అది 2 రోజుల వరకు నా బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. నువ్వు మంచివాడివి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకు ఈ గొడవలో తలదూరుస్తున్నావు? ఆ శోభరాజ్ పరమ దుర్మార్గుడు. వస్తాను. హే, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు మా నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు. బాయ్. వెరీ గుడ్ అవినాష్. ఇక మీదట పిలిచినప్పుడల్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అవినాష్, ధైర్యంగా ఉండు. మేడం నీ కోసం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నీ కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటారు. నువ్వు దేనికి భయపడకు. ఓకే. నీకు కూడా. నాకెందుకు మేడం? చాలా అవసరం. వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలిసిందేగా. రావడదా. ఏంటనయ్యా? నమస్కారం సార్. ఈ ఏరియా వాళ్ళు మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు విని చెప్పానగా? ఏం చెప్పలేదు? చెప్పాల్సినంతగా ఏం జరగలేదన్నయ్యా. ఏంటేం జరగలేదు? ఇదేంటి? ఏంటి? శోభరాజ్కి కోర్టు పంపించిన సమన్స్. అతని ఏరియాలో ఉన్న అందరినీ బెదిరిస్తున్నాడని ఇందులో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో సంతకం పెట్టింది ఎవరో తెలుసా? ఆ హోటల్ వాడి తమ్ముడు అవినాష్. వాడు చిన్నపిల్లాడు కదా, వాడేమి చేయగలడు? ఇలా చూడు, ఏదో ఈసారికి మేనేజ్ చేశాం. ఏం మేనేజ్ చేశాం? ఏ బాస్, నీ ఫ్రెండ్ తో చెప్పు, అతను అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు. అది అతనికి మంచిది కాదు. ఎవరు? విక్రమ. అతనేదో సోషల్ సర్వీస్ అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అతను చాలా మంచివాడు. నీకు అందరూ మంచివాళ్లాగే కనబడతారు. నువ్వు పని చేయి, ఆ విక్రమ్ నా దగ్గర తీసుకురా, నేను మాట్లాడతాను. నేను చాలాసార్లు చెప్పాను ఇంకోళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకని, కానీ అతను నా మాట వినలేదు. మీరోసారి చెప్పి చూడండి, వినొచ్చు. నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడి తెలుసుకుంటాను. సరే, వాడు తీసుకొస్తాడు. శోభరాజ్, వెళ్దాం. విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఎవరు? నేనే బాస్. ఏమిటి బాస్? లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అది కాదు, ముఖ్యమైన విషయం. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా? సరే, ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే.
కొడుతున్నారు? మంచిగా చెప్తారని ఏంటి? మంచిగా మాట్లాడతానని చెప్పి అన్యాయంగా వాడిని చెప్పేశావు కదరా. నేను చెప్పేది నేను మాట్లాడతాను. సుబ్రాజ్ నేను మాట్లాడతాను చెప్తున్నా కదా. నా మాట విను ప్లీజ్. కంట్రోల్ చేస్తాను. సుబ్రాజ్ 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 నేను కంట్రోల్ చేస్తాను. వెళ్ళు. నా మీదే చేయొద్దుతావా? రఘు, నీ తమ్ముడికి చెప్పు, వాణ్ణి లేపినట్టే వీణ్ణి లేపేస్తాను. సరే నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా సోమరాజు గొడవ పడుతున్నావు? బుద్ధుందా నీకు? సోమరాజు నిన్ను కూడా చంపేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పించావు. రే బోస్, రే బోస్, బోస్, రే బోస్, బోస్ పిలుస్తున్నాం కదా. ఏంటి నీ మానాన్ని వెళ్ళిపోతావు? ఏంటి నేను కొట్టాను కోపం వచ్చిందా? నువ్వు సోమరాజునే కొట్టడానికి వెళ్ళావే. వాడా విక్రమ్ సోమరాజు విషయంలో తల చూచాడు కనుక వాళ్ళు కొట్టుకు చేస్తారు. నువ్వెందుకు గొడవ పడ్డావు? బోస్, మనకి గొడవలొద్దు. నువ్వు అదే తలుచుకుని టెన్షన్ పడకుండా వెంటనే ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపో. ఇదిగో నాకు కూడా భోజనం తీసుకొచ్చి ఇంట్లో ఉంచు. బోస్, ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? దివ్య మేడం వాళ్ళ అన్నయ్య చనిపోయారు సార్. ఏమిటి బోస్? నేను మీతో ఒక విషయం చెప్పాలి. మళ్ళీ ఏదైనా తప్పు చేసి వచ్చావా? విక్రమ్ చావు యాక్సిడెంట్ కాదు, మర్డర్. అతను చనిపోయేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేనే అతని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లాను. ఏదో మాట్లాడి వదిలేస్తాననుకున్నాను, కానీ చంపుతానని నేను ఊహించలేదు. ఎవరు వాళ్ళు? లోపలికి రా. ఇదిగో ఒక స్టేట్మెంట్ రాసివ్వు. ఎవరో ఏమిటో కోర్టుకొచ్చి చెప్పు. ఎందుకు మేడం ఈ స్టేట్మెంట్లన్నీ? అతని చావుకి కారణం నేనే అని చెప్తున్నానుగా. ఆ హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నావా? ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? ఎవరికి భయపడి దాస్తున్నావు? మన సాక్షికి భయపడుతున్నావు కదా, నిజం చెప్పేచ్చుగా. ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడుతున్నావు. నీ ఫ్రెండ్ ని చంపిన వాళ్ళు ఉరికమ్మ ఎక్కించాలని నేను చూస్తున్నాను. దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. ఎవరు హంతకులు? కమో టెల్ మీ. నీకు వాళ్ళకి ఎవరు సంబంధం? కమో చెప్పు. మా అన్నయ్య. విక్రమ్ ని చంపిన గ్రూప్ లో మా అన్నయ్య కూడా ఒకడు. కానీ అతను చాలా మంచివాడు. అతనేమీ చేయకండి. దీనంతటికీ కారణం నేను. నాకు ఏ శిక్ష కావాలన్నా విధించండి. అందుకే స్టేషన్ కూడా వెళ్లకుండా తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు బోస్, బంధుత్వం కోసం న్యాయాన్ని చంపకూడదు. ఇది నేను విక్రమ్ కోసం అడగడం లేదు. శోభరాజ్ అన్యాయాల్ని అంతం చేయడం కోసం అడుగుతున్నాను. నువ్వు చెప్పే ఈ ఒక్క నిజం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నేను మా అన్నయ్యని మాత్రం పట్టివ్వను మేడం. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి డబ్బు సంపాదించుకునే గ్రూప్ లో ఒకడేరా మీ అన్నయ్య. మీ అన్నయ్య ఒక థర్డ్ రేట్ గుండా. అతను సామాన్యుడు కాదు, ఒక హంతకుడు. ఒక పశువు మీద పెంచుకున్న ప్రేమ నిన్ను కూడా పశువుగా మార్చింది కదా. మీ అన్నయ్యని రౌడీ గూండా అన్నందుకే నీకింత కోపం వచ్చింది. ఆ విక్రమ్ మంచివాడు, అమాయకుడు. అతన్ని నీ కళ్ళ ముందే హత్య చేశారు. నీకున్న అదే ప్రేమే వాళ్ళమ్మ నాన్నకే ఉంటుంది. మీ అన్నయ్యని ఒక మాట అన్నందుకే నీకింత కోపం వచ్చింది. అతన్ని పోగొట్టుకున్న వాళ్ళకెంత బాధగా ఉంటుంది.
నువ్వు రౌడీవైనా నీకు మనసాక్షి ఉంటుందనుకున్నాను. బోస్, మీ అన్న మీద ప్రేమతో నువ్వు అతన్ని పోగొట్టుకోకూడదనుకుంటున్నావు. కానీ నేను నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. నా ఒకే ఒక చెల్లెలు మీనా పోయిన సంవత్సరం మిస్ వైజాగ్ అందాల పోటీలో పాల్గొంది, గెలిచింది. అందం తనకి అవార్డు తెచ్చింది, ప్రమాదాన్ని తెచ్చింది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఈయన మా బాస్ సోబ్రాజ్. కంగ్రాచులేషన్స్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అక్క, వీళ్ళంతా ఎవరు? నువ్వు మిస్ వైజాగ్వే. రేపు మిస్ ఇండియా అవ్వచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు. నువ్వు మిస్ యూనివర్స్ కావాలని ఆశపడుతున్నావమ్మా. ఇందులో సంతకం పెట్టు. ఎందుకు సంతకం పెట్టాలి? మీ అక్కయ్యతో అన్ని వివరాలు చెప్పాం. ఇందులో సంతకం పెట్టు. అక్క, ఏంటి ఇదంతా? ఇలా చూడమ్మా, సోప్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి గుంటు సూది అడ్వర్టైజ్మెంట్ వరకు పేపరు, టీవీ అని ఒక్కొక్కళ్ళు నీ అందమైన మొహాన్ని చూపించాలని విడివిడిగా వచ్చి విసిగిస్తారు. అదంతా అవసరం లేదని మా బాస్ సోబ్రాజ్ నీ దగ్గర మొత్తంగా ఓ సంతకం చేయించాలనుకుంటున్నారు. జస్ట్ కాంట్రాక్ట్. ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు వద్దని చెప్పినా కూడా ఎవడో ఒకటి వచ్చి అగ్రిమెంట్ చేయించుకుని తీరుతాడు. అందుకని మాట్లాడుకుని అతనికే చేసి. ఇలా చూడండి, హాబీ కోసం నేను అందాల పోటీలో పాల్గొన్నాను, కానీ డబ్బు కోసం ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఫోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు గనుక ఇందులో సంతకం పెట్టకపోతే నిన్ను నీ అక్కను సోబ్రాజ్ ఇందులో సంతకం పెట్టు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ రౌడీజాన్ని బయట చూపించండి. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మీ అందరినీ పోలీసులకు పట్టించి జైల్లో తోయిస్తాను. ఏంటో దాన్ని బతిమాలతావు? నేను ఆశించింది దక్కలేదంటే అంతం చేస్తాను. సోబ్రాజ్ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. నేను సంతకం పెట్టిస్తాను చెప్తున్నానుగా. ఏడ్చావు, ఏదో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను బెదిరిస్తోంది. ఈ ఏరియాలో సోబరాజ్ చెప్పిన మాటలు వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. నన్ను ఎదిరించి మాట్లాడో తలే ఉండదు. అతను నేను సంతకం పెట్టమని బతిమాలుతున్నాడు, పెట్టనని మొరాయిస్తున్నావా? ఇంత అందమైన ముఖం ఉందనేగా ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు? దాన్ని లేకుండా చేస్తే నీ అందమైన ముఖాన్ని చివరిసారి అద్దంలో చూసుకో. నువ్వు చూసుకో. వద్దు, నన్నేమి చేయకండి. నాకు పెట్టని సంతకం ఇంకెవరికి పెట్టకూడదు. దీని మొహాన్ని హెల్ప్ చేయండి, ఎవరైనా డాక్టర్ కు ఫోన్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరైనా రండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. అయ్యో మీరా, 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 ఏమిటమ్మా, ఎవరైనా కొంచెం హెల్ప్ చేయకూడదా? మీరా, అయ్యో నా చెల్లెల్ని కాపాడమని ఎంతమందిని ప్రాధేయపడ్డానో తెలుసా? తలుపు తీసి తల బయట పెడితే ఆ తలే ఉండదని భయపడ్డారు. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పుంటే శోభరాజ్ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు, విక్రమ్ లాంటి మంచివాడు చనిపోయేవాడు కాదు. ఇలా చూడ, ఇంత చెప్పా కూడా నీ అన్న మీద పెంచుకున్న ప్రేమ నీకు ముఖ్యం అనుకుంటే సరిపోయాడే నీ ఫ్రెండ్. అతని చెల్లెల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పు, నీ అన్న చావుకి నేనే కారణం, ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించని చెప్పు. పో. ఏం బోస్, రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయలేదా? లేదు, మనసు బాలేదు. ఏ? నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? మీ అన్నయ్య గురించి.
ఏంటో వీడు డల్గా ఉన్నాడు? రే ఇవాళ ఏం రోజు వీడితో చెప్పు. శుక్రవారం. నిన్నంతా గురువారం అన్నావు, ఇవాళ శుక్రవారం అంటే ఏంటి అర్థం? నువ్వు ఒకటివి. ఈ వేళ ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. అంటే ఏమిటో తెలుసా? లవర్స్ ఇద్దరు కలుసుకునే రోజు, లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు, లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు, మొత్తానికి ఒక ఆడమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు. ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో ఏమిటర్థం? ఆమెతో ఏమన్నా గొడవ, తగాదా, లేక రేపు బాక్సింగ్ ఉంది కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఆమె ఇచ్చే ఉత్సాహంతో నువ్వు బాగా బాక్సింగ్ చేయగలవు. అది నీకు తెలుసా? లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా చూడు, దొండపట్టు నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా? గాజువాక నుంచి ఇంకో గ్రూప్ వస్తోంది. ఇది చాలా పెద్దాపురం నుంచి అల్ఫాన్సా అని ఓ ఫిగర్ వస్తోంది. ఇలాంటి సమయాల్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చా? కమన్ కమన్ జాలీగా ఆడదాం రా. కమన్. వచ్చేసారా బోసు? రా బాసు. మీరు వెళ్ళండి. వెళ్ళమంటావా? మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బాక్సింగ్ వెంటనే ప్రారంభం కాబోతోంది. ఈ పోటీలో పాల్గొంటున్న మొదటి వ్యక్తి యువ కిషోరం బోస్. బోస్ తో పాటు ఈ పోటీలో పాల్గొంటున్న రెండో వ్యక్తి రాటు తేలిన గుణ. మొదటి రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. కొట్టా కొడుకుని. Come on! 1, 2, 3, box! No, Guna, come on, Guna, come on, sit down. శభాష్, బ్రహ్మాండమైన రౌండ్. ఈ రౌండ్ లో బోస్ పై చేయింది. ఛాంపియన్ పథకాన్ని పొందడానికి గుణ ఎంతో ప్రయత్నించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన సిగరెట్ తాగడం తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. ఏమండి, ఈ అమ్మాయి బీర్ తాగుతుంది ఏంటి? గత సంవత్సరం ఛాంపియన్ కూడా యువ కిషోరం బోస్ దెబ్బలకు తట్టుకోలేక తలదించుకుంటున్నాడు. కట్టుకురు కట్టు, అది దెబ్బ. Very good boss. 2, 3, 4, 5, box. 7.
4, 5, 6, 1. శోభరాజు వృత్తే అది కదా. బోస్ నా తమ్ముడు, వాడే గెలవాలని అతను చెప్పలేను. నువ్వు ఓడినందువల్ల ఈ రోజు వాడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మనకేం వచ్చింది? 50,000 రూపాయలు వచ్చింది. చాలదా? సరే అదులే. ఈ రోజు నుంచి నువ్వు శోభరాజుకి ఎంతో కావలసిన వాడివయ్యావు. అతని సొంత మనిషిలాగా, నాలాగా. రౌడీగానా? అవును, రౌడీనే. అలాగే అనుకో. నువ్వెవరివి?
ఊరికే కాళ్ళు చేతులు ఆడిస్తూ బాక్సింగ్ చేస్తే పెద్ద ఛాంపియన్ అవుతావా? నిజ జీవితంలో నువ్వు ఛాంపియన్వి కాదు, అతను సోబ్రాజ్. నీకు తెలీదు, నువ్వు చిన్న కుర్రాడివి, మనమంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళం. సోబ్రాజ్ అంటే లేకుంటే మనకొక్క పూట భోజనం కూడా దొరికిండదు, తెలుసుకో. నీ బాక్సింగ్ మనకి తిండి పెట్టదు. అని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకున్న మెదడుకి ఎవరికి కావాలరా మెదడు? పెద్ద మెదడు 30 రూపాయలు ఇస్తే కసాయి కొట్లో దొరుకుతుంది. నువ్వు ఎవరు అనుకోని ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నలుగురు పనికి మాలిన మెదవలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నావు. సోబరా గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది, నాకే అర్హత ఉంది. ఇక్కడ డబ్బు కావాలరా, డబ్బు. అది సోబరా దగ్గర ఉంది. అది ఏ మార్గంలో వచ్చినా సరే మనమంతా వీరులమై పోరాడుతాం, విజయం పొంది గమ్యం వైపు పయనిద్దాం. మన నాన్న చెప్పింది ఇంకా మీ నాన్న చెప్పిందే తలుచుకుంటున్నావా? ఇలా చెప్పిన వాడి నలుగురు మంచి వాళ్ళని పట్టించి ఉరికంబ ఎక్కించి దేశద్రోహి అయిన చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాం. ఆయనకి మనం పుట్టామని తలుచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. దానికంటే సోబరాజ్కి అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అన్నయ్య, రే, పట్టించే వాడికంటే పట్టడన్నం పెట్టేవాడికి ఎంతో బెటర్, అది తెలుసుకో. మనల్ని కన్నవాడు ఒక పిరికివాడు. ఆయన చెప్పిందే వేదవాక్ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు. బుద్ధిగా రేపు సోబరాజ్ తెచ్చుకోరు. బోస్ ఇలారా. ఏంటి తాతయ్య? మీ నాన్న కోసం ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన్ని మీ ఇంటికి తీసుకుపో. ఎవరు? అదిగో ఆయనే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలుసు. మీ పేరేంటి? భరత్. ఓ, భరత్ అంకులా, మీరు నాకు ముందే తెలుసు. మా నాన్నగారు చెప్పారు. తెల్లవాళ్లతో యుద్ధం కూడా చేశారట కదా. నాన్న, మీ ఫ్రెండ్ భరత్ అంకుల్ వచ్చారు. ఇరవై ఏళ్లుగా నీకోసమే వెతుకుతున్నాను రా. సత్యమూర్తి, ఇంకా ఆ పేరుతోనే బతుకుతున్నావురా? ఎరా, నిన్ను ఆ పేరుతో పిలుస్తుంటే నీకు సిగ్గుగా లేదు? నీ ఇంట్లో ఈ జెండానా? నువ్వు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఈ జెండాను చూస్తుంటే నీ మనసు రగిలిపోవటంలా? ఈ జెండా కోసం మేము చిందించిన రక్తం గుర్తు రావటంలా? రేయ్ 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 రేయ్, ద్రోహి! కుమార్, ఇమ్రాన్, జాన్, ఆ అమ్మాయి జయంతి అందరూ స్వతంత్రం కోసం పోరాడారా? పాపం అమ్మాయి జయంతి తనకు పెళ్ళై తనకు పుట్టబోయే బిడ్డ స్వతంత్ర భారతంలో బతకాలని చెప్పిందే. ఆ మాట మీ చెవులకు వినిపించడంలా? చంపావు కదరా. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నామే, అవన్నీ మర్చిపోయావు కదరా. నీ స్వార్థం కోసం, నువ్వు ఒక్కడో బతకడం కోసం అందరూ ప్రాణాలు తీసావు కదరా, దేశద్రోహి! తెల్లవాళ్ళు నా చేతి నరికినప్పుడు కూడా నాకు బాధే లేదురా. కానీ నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వే పట్టించావని చెప్పారే, ఆ బాధ ఇంకా నా గుండెలోంచి పోలేదురా. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తుల వాళ్ళు పొలికిస్తుందిరా. అలాంటి జెండా నీటిలో పెట్టుకున్నావు కదరా, సిగ్గులేని గాడిద! మాతృదేశానికి ద్రోహం చేయటం, కన్న తల్లిని తార్చడం ఒక్కటేరా. రెండు దెబ్బలు పోలీసు వాళ్ళు కొట్టగానే మా అందరినీ పట్టించావు కదరా, పిరికి వెధ! నీ పిరికితనం వల్ల నువ్వు ఒక్కడో బతకడం కోసం 5 మందిని తెల్లవాళ్ళతో బలి చేసావు కదరా. నీలాంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు, 10 మంది పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్లు. రై, ఈ బతుకు బతకడానికి సిగ్గుగా లేదు? రై, నీలాగే నీ పిల్లల్ని పెంచొద్దు. రేపు వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరు చనిపోకూడదు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాబు, నీకు పాయసం అంటే బాగా ఇష్టం కదా?
ఇదిగో వెళ్ళి చక్కెర తీసుకురా. వెళ్ళిరా. ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ శోభరాజ్ అమాయక ప్రజల దగ్గర మామూలు అనే పేరుతో డబ్బులు గుంజేవాడు. ఇప్పుడు వాళ్ళున్న స్థలాన్ని కాజేయడానికి చట్టాన్ని కొనేశాడు. ఇక వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. లేదు మేడం, ఇక మిత్రుడు ఇలా జరగదు. శోభరాజ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తాను. వాడికి వాడి రౌడీలకి శిక్ష పడేలా చేస్తాను. మరి మీ అన్న గురించి కూడా చెప్తావా? చెప్తాను మేడం. విక్రమ్ హత్య గురించి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది బోస్. విక్రమ్ నా ఫ్రెండ్. విక్రమ్ హత్య గురించి అన్ని నిజాలు అందరి ముందు చెప్తాను. అందుకు మా అన్నయ్యకి ఏ శిక్ష పడినా సరే విక్రమ్ ఏమేమి చేయాలనుకున్నాడో అన్నీకి మీదటి నేను చేస్తాను. నువ్వు ఈ మాట అన్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీలోనూ మంచివాడున్నాడు. అతను ఇప్పుడే బయటకొచ్చాడు. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ నాకిష్టమైన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు మేడం. కొంచెం ఉండు. ఇక మీద ఎవరే నిజం చెప్పినా, ఎవరికి ఏ దండన విధించినా చనిపోయిన మా అన్నయ్య నాకు తిరిగి వస్తాడా? ముగిసిపోయిన నా జీవితం మళ్ళీ మొదలెట్టడం జరగని పని. బోస్కి విషయం తెలియకుండానే అక్కడికి వెళ్ళాడు. ఇందులో అతను తప్పేమీ లేదు. విక్రమ్తో మాట్లాడాలని అతన్ని తీసుకువెళ్లారు. విక్రమ్ని చంపుతారని అతనికి తెలియదు. బోస్ స్థానంలో నువ్వున్నా కూడా అదే చేసేదానివి. బోస్ కోర్టుకు వచ్చేది అంతరాత్మ కోసమే కాదు, నీ కోసం కూడా. పోయే కాలనీ ఫ్రంట్ ఎలివేషన్ ఇది. దీనిపైన అన్ని సూపర్ మార్కెట్స్. అన్నా, మిమ్మల్ని కలవడానికి లాయర్ పద్మిని వచ్చింది. అదెందుకు ఇక్కడికి వచ్చింది? మిస్టర్ శోభరాజ్, ఇది తీసుకెళ్ళివ్వండి. ఏంటో చూడు. కోర్టు సమన్స్. రేపు ఉదయం 11 గంటలకి నువ్వు కోర్టులో హాజరు కావాలి. నిన్ను విచారించబోతున్నారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఒక్క నిమిషం, నువ్వు ఆవేశపడకు. ఎందుకు ఈ సమన్? ముఖ్యంగా 2 విషయాలకి. జనాన్ని బెదిరించి మామూలు వసూలు చేసినందుకు, రెండోది నువ్వు చేసిన హత్యకు. హత్య? ఎస్, విక్రమ్ని హత్య చేసావుగా, అందుకు. ఏమిటి? విక్రమ్ నేను హత్య చేశానా? ఎవరు చెప్పారు నేను హత్య చేశానని? గవర్నమెంట్ చెప్తోంది. నువ్వు హంతకుడు అని గవర్నమెంట్ నీ మీద నేరం ఆరోపిస్తోంది. ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక నువ్వు ఆడిన ఆటలన్నీ సాగాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ఐ విట్నెస్ ఉంది. ఎవరది? చెప్పు, ఎవరది? రేపు ఉదయం 11 గంటలకి కోర్టులో కలుద్దాం. ఏంటిది? ఏంటో ఇదంతా? నువ్వు దిగులు పడకు, ఆ టెన్షన్ వదిలే, నేను చూసుకుంటాను. ఎవరు ఐ విట్నెస్? నాకు తెలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా సాక్ష్యం చేస్తున్నారా? ఎంత ధైర్యం!
లాయరు శోభరాజుకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా. ఏమిటే మా బాడీ మేము మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ తమాషా చూస్తున్నావా? రై వెళ్ళి దాని చుట్టుపడు నీడ్చుకుని రా. బావా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లా చదువుతున్నా. రై ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ఇంత ధైర్యం వచ్చిందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే శోభరాజు నేను ఊరికే వదలడం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. విక్రమ్ని నేనే చంపానని నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాట. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా? అన్నదమ్ములు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా? లేదు శోభరాజ్, నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా మాట దాటడు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు, అది మాత్రం నిజం. వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడు? ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా. ఏయ్ రాము, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని నరికి పారేయండి రా. ఆగండ్రా. నా తమ్ముడిని వెదవులు ఎవరు ఏమీ చేయకూడదు, జాగ్రత్త. శోభరాజ్, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నా మాట దాటి వాడు ఏమీ చెయ్యడు. శోభరాజ్, బోస్ని ఎవరు రెచ్చగొడుతున్నారు. సరే మాట్లాడి చూడు, కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది. అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడు ఈ లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో? అవును. ఏమైంది నీకు? నీకు తెలీదా? తెలిసే చెప్తున్నాను. శోభరాజ్ అన్ని వదిలిపోతున్నాడు. 2 రోజులు, 2 రోజుల్లో అన్ని మారిపోతాయి. ఈ సమయంలో నువ్వు ఇలా ఇదిగో, శోభరాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇందులో రాసుంది. ఇందులో సంతకం పెట్టు. చాలు, నీ మాటలు విని చేసినంత చాలు. ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదన్నావుగా, నన్ను నేను తెలుసుకున్నాను. నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను. అనవసరంగా బొండి కేక్ బోస్. ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు. నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నేను నీకు డబ్బు పంపిస్తాను. నా కోసం ఇచ్చే. అన్ని నీకోసమేగా చేసింది. ఆ రోజు క్రికెట్ నేను చావు కొట్టి రమ్మన్నావు, కొట్టొచ్చాను. మంచిగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకురా అని చెప్పావు, తీసుకొచ్చాను. కానీ అన్యాయంగా వాడిని చంపేశాడే. బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ఓడిపోమని చెప్పావు, ఓడిపోయాను. అన్ని నీకోసమేగా చేసింది. ఇక మీద అలా జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక మీద నాకు ఎవరు అడ్డొచ్చినా రేపు కోర్టులో శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను. వద్దురా బోస్, శోభరాజ్ నిన్ను చంపేస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటావు. నాకు నువ్వు కావాలి. ఆ రోజు చనిపోయాడా విక్రమ్? వాళ్ళ అమ్మ నాన్నకి వాడు అక్కర్లేదా? అమాయక ప్రజల్ని బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే, వాళ్ళకి నిలవ నీడు అక్కర్లేదా? నేను మాత్రం నీకు కావాలి కదనయ్యా? చెప్పన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా? ఏంటనయ్యా నేను ఇంత చెప్పినా నువ్వు సంతకం పెట్టరా. ఇంతవరకు మన మధ్య ఇదొక్కటే జరగలేదు. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా? చంపనయ్యా, చంపు.
నువ్వు తీసుకెళ్ళింది అది సరైందో కాదో నాకు తెలీదు. నేను నీ వెంటే వచ్చాను. దానికి శిక్ష ఇదే అయితే కాల్చు. అన్నయ్య, జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న. అటువంటి నాన్న స్థానంలో ఉండి నన్ను తప్పుదారి పట్టించావు కదన్నయ్య. అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు. అన్నిటిని వదిలేసి నాతోరా. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. లేదు బాస్, నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను. నీ వెనక్కి రావడం కుదరదు. దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నదే నా చివరి కోరిక. అన్నయ్య, రఘు, ఏమైంది? శోభరాజుని చూడ్డానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడి కంట నేను పడకూడదు. నాకు తలదొచ్చుకోవడానికి ఒక చోటు కావాలి. నువ్వు తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే, బండికు. శత్రువుకి సారీ బాస్. నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. బాస్, రే బాస్, శోభరాజు దగ్గర నుంచో కదా నువ్వు. ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఉండు. ఆగు బాస్. బాస్, ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. బాస్, ఆగు. అన్నయ్య, చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. ప్లీజ్ బాస్. అన్నయ్య, రావద్దు. ఓ గాడ్. బాస్, ఆగు. ఆగమంటే ఏంటి? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు రా. రా. బాస్. Oh!
వాణ్ణి మొహం మీద కొట్టి చంపకండ్రా, యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. బాగా మందు కొట్టింది తోసేసాడు వాణ్ణి. అక్కడ రౌడీలు మా బోస్ ని చంపేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ స్టాప్ స్టాప్. సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ హెల్ప్ సార్. సార్ నా బోస్ ని కాపాడండి. ఎవరైనా రండి. నా బోస్ ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి. చార్లీ, నా బాస్ ని రౌడీ వెధవలు అక్కడ బాస్ ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో. బీ హ్యాపీ.
వాణ్ణి వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాడి నా మాట విను. ప్లీజ్ నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కరు ఎలా అవుతుంది? బోస్ ప్లీజ్ ప్లీజ్ నా మాట విను బోస్ ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి. ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను. కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నాను తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవని అబద్ధాలు. వాడు నమ్మకం సార్, వదలరా నన్ను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను హంతకుడు అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ రాయ్, నీ అంతు చూడకుండా కూర్చో. నిన్ను చంపకుండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోవాలా? మిస్టర్ మూర్తి, అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను. ఆపండి రావచ్చు. ఏంటో అలా చూస్తావు? మీరంతా ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? శోభరాజ్తో. ఈ శోభరాజ్తో. ఆ రాస్కల్ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు. మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారా? వాడొచ్చి మిమ్మల్ని కాపాడతాడా? లేదా కోర్టు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఇక మీద ఏ కొట్టు తెరవకూడదు, రోడ్లో ఎవరు నడవకూడదు, ఏ వెహికల్ తిరగకూడదు. అన్ని కొట్లు మూసేయండి రా. రేపు కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు రాలేదంటే ఇదే శాశ్వతం అవుతుంది.
రై సోమరాజ్, బయటికి రారా కుక్క. ఎందుకురా పిరిగితనంగా లోపల కూర్చున్నావు? రై, నా మీద ఉన్న కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తావురా? వీళ్ళందరినీ కొట్టి బెదిరిస్తే నేను ఏరియాను వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? రై, ఇది నేను పుట్టిన గడ్డరా. బయటికి రారా కుక్క. రై సోమరాజ్, నా బొంతులో ఊపిరినంత వరకు ఈ స్థలంలో పిడికిన మట్టి కూడా నీ సొంతం కానివ్వనరా. రై దొంగ నా కొడక, రారా బయటికి. రారా రేయ్, రారా దున్నపోతా, రారా ఎదవా, బయటికి రారా. రాయ్ ఎరా రాస్కెల్, నే వేసిన ఎంగిలి మెతుకులు తిని బతికిన వాడివి నువ్వు నన్నే ఎదిరిస్తావా? ఈ శోభరాజే లేకుంటే నీ అన్న నువ్వు వీధి వీధి అడుగు తిని ఉండేవాళ్ళరా. నా వల్ల బతికిన వాడివి ఈ రోజు నా ముందే నుంచుని చట్టం మాట్లాడుతున్నావా? నా చట్టం ముందు నీ చట్టం ఏమీ చేయలేదు. ఏంట్రా పెద్ద నీ చట్టం? చెత్త నా కొడక. కష్టపడకుండా కూర్చుని 10 మంది రౌడీలు వెంటేసుకుని బిచ్చగాళ్ళ రోజు మామూలు తీసుకుని తింటున్నావే, అదేనా నీ చట్టం? ఈ జనాన్ని సజీవ సమాధి చేసి దాని మీద బిల్డింగ్ కట్టించి కులకాలం చూస్తున్నావే, అదేనా నీ చట్టం? రేయ్, ఈ ఏరియాలో నేనున్నంత వరకు నువ్వు మాత్రమే కాదు, ఎంత పెద్ద పోటుగాడు వచ్చినా ఏమి పీకలేడురా. చావబోతున్న వాడివి నాతోనే సవాల్ చేస్తున్నావా? నువ్వు అసలు ప్రాణాలతో ఉంటే కదా. ఏంట్రా, ఏం చేయగలవు? నువ్వు నా ఫ్రెండ్ విక్రమ్ని బ్రిడ్జ్ మించితో చంపేసావే, ఆ విధంగా చెబుతావా? లేదా నీకు నమ్మిన పట్టుగా విశ్వాసపాత్రగా ఉన్నాడే మా అన్నయ్య, ఆయన చంపినట్టు చెబుతావా? రేయ్, నీ తాటాకు చప్పలకి నేను భయపడనురా. ఎందుకంటే నువ్వు ఒక సాధారణమైన నీచమైన రౌడీ వెధవి, పిరికి వెధవి. రేయ్, నీకు ధైర్యం ఉంటే నాతో పోటీకి రారా దున్నపోతా. ఇలా చూడు, నిన్ను చావగొట్టి కాళ్ళు చేతులు విరిచి మాంసంపొంత చేస్తాను. నువ్వు మూయించేసావే, ఈ కొట్ల నీ కళ్ళ ముందే తెరుస్తాను, దమ్ముంటే కాసుకోరా. ఎన్ని రోజులు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడమే తప్పు. ఇవాళ నీకు సమాధి కట్టకుండా నిద్రపోనురా. రారా రారా, నీ తల వేరుగా ముండెం వేరుగా నడి రోడ్డులో పడేసి నన్ను ఎదిరించిన వాళ్ళకి ఇదే గతిని చూపిస్తాను రా. రారా రా. ఇది నా సమస్య, నేనే తెలుసుకుంటాను. రారా. పెద్ద ఛాంపియన్ అవుతానని చెప్పావు, లేవరా నాన్న. పెద్ద బాక్స్ అని చెప్పావు, ఒకే రౌండ్ అయ్యగారి పని అయిపోయిందా? చేస్తున్నారా? అయ్యో, నాకు భయంగా ఉంది. 1 2 3 4. వీడు తన్నులు తినడానికే పుట్టాడు రా.